ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆపదామపహర్తారాం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం. ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు వ్యాసుల వారి జన్మదినం అండి. ఆయన్ని జగద్గురువు కూడా అంటారు. వ్యాసుల వారు పరాశర మహామునుల కుమారులు. ఆయన ఒక ద్వీపంలో పుట్టారు. అంచేత తర్వాత శరీరం రంగు నల్లగా ఉంటుంది. అంచేత ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తారండి. వారి తల్లి సత్యవతీదేవి. ఆయన మనకి ఈ వేదాలు కలగాపులంగా ఉంటే వాటన్నిటినీ కూడా ఒక పద్ధతిలో విడదీసి వేటికి ఒక క్రమ పద్ధతిలో ఆయన పెట్టారని చెప్తారు. ఆయన ఆ పరాశరుడు తల కుమారుడితను. వాళ్ళ తలక ఇతను ఈ మన ఆధ్యాత్మిక వేదాంతంకు, భారతీయ వేదాంతాన్ని అంటే కూడా ఆధ్యాత్మిక వేదాంతానికి వెన్నెముక లాంటి వారండి ఆయన. అందుకే అంటారు జగత్ సర్వం వ్యాసో ఉష్టిస్తాం అంటారు. అంటే అతని నోట్లోంచి వచ్చిందని. అంటే ఎందుకంటే ఎలా అంటారు, మనకి అష్టాదశ పురాణాలు ఉంటాయి కదా, అవి ఉపపురాణాలు, భారతం, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ కూడా ఆయన చేశారు, మనకు అందించారు. అంచేత ఆధ్యాత్మిక సంపద అంటే మనం ఈ జనన చక్రాల నుంచి ఎలా తెప్పించుకోవాలి అనేది ఆయన మనకి చెప్పి ఉన్నారు. అంచేత ఆయన జగద్గురువు అంటారు. మనకి జగద్గురువులు ముగ్గురు చెప్తారు. మొట్టమొదట భగవద్గీత ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అది ఒక గొప్ప యోగ గ్రంథం అని చెప్తారు. తర్వాత వ్యాసుల వారు, మూడో వారు జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు. ఆయన వచ్చేటప్పటికి మన భారతదేశంలో అనేక మతాలు కొట్టుమిట్లాడుతూ ఉంటాయి, దెబ్బలాడుకుంటూ ఉంటారు అందరూ కూడా. వాటన్నిటినీ కూడా సమన్వయపరిచి ఆయన షణ్మతాచార్య అనేటువంటి దీన్ని పొందారు ఆయన. అది సరే. ఈ వ్యాసుల వారు తర్వాత కాలంలో మహాభారతంలో ఆయనే మూలపురుషుడు అని చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే భీష్మాచార్యుడు ఆయనకి వివాహం చేసుకొని అంటారు. ఎందుకంటే శంతన మహారాజుకి వాళ్ళ ఆ సత్యవతీదేవిని తీసుకొచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఆ రాజ్యాధికారం నేను విడిచిపెడతానని చెప్పేసి ప్రతిజ్ఞిస్తారు. సరే, అలా జరుగుతుంది. తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వస్తానమ్మా అని చెప్పేసి ఆయన వరమిస్తారు. తర్వాత అలా అంబాలిక కూడా ఆయన ద్వారా పిల్లలు పుడతారు. అంబిక ద్వారా ధృతరాష్ట్రుడు పుడతారు. తర్వాత ఏమో అంబిక ద్వారా పాండురాజు పుడతారు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కూడా కొంచెం చిన్న అవలక్షణాలు ఉన్నాయని చెప్పి ఇంకోసారి పంపిస్తే ఆ అంబికని ఆవిడ దాసిని పంపిస్తుంది. ఆమె ద్వారా మన విదురుడు గొప్ప మహానుభావుడు పుడతారండి. మహాభారతంలో విదురునీతని చాలా గొప్పగా ఉంటుంది. ఆ విదురుడు ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటాడు ఆ ధృతరాష్ట్రుడికి. అలాగే ఈ దుర్యోధనుడికి కూడా చెప్తాడు, వాళ్ళు వినరు. సరే, అది అలా ఉంచండి. తర్వాత వ్యాసుల వారు తల్లికి చెప్పి, అమ్మ నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తానంటారు. తర్వాత వ్యాసుల వారు ఈ బదరికాశ్రమంకి వెళ్ళిపోయి అక్కడ ఒక గుహ ఉంది, దాంట్లోనే భారతరత్నం చేస్తారని చెప్తారు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజుని గురువులందరినీ కూడా మనం తలుచుకుని వాళ్ళందరికీ కూడా వందనం సమర్పించవలసినటువంటి రోజులు. ఎందుకంటే జగద్గురు అయినటువంటి వ్యాసుల వారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు కదండి. అవన్నీ కూడా మనకి దురవగాహనగా ఉంటాయి. అంటే చాలా మటుకు మనం అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పేసి తర్వాత కాలంలో వచ్చినటువంటి ఆదిశంకరులు, తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు, పైలుడు, సుమంతుడు, జైమిని, వీళ్ళు కూడా అతని తాలూకా వీటిని ప్రచారంలో తీసుకుని వస్తారు, ఆధ్యాత్మిక విషయాలంతటినీ కూడా. అందులో మన ఆదిశంకరులు అనేకటువంటి గ్రంథాలు రాస్తారు. ఆయన ప్రకరణ గ్రంథాలు రాస్తారు, స్తోత్రాలు చెప్పారు. ఇవన్నీ కూడా మనం చదివి తరించడానికే మనకి అనేకటువంటి గురువులు ఉంటారు. మనకి గురువు ఎలా ఉంటుందంటే దాన్ని మనకి పునాది లేదురా వీడికంటూ ఉంటారు. పునాది లేదురా అంటే చెప్పేటువంటి గురువు చెప్పిన విషయాన్ని వీడు గ్రహించకపోవచ్చు, గురువు సమంగా చెప్పలేకపోవచ్చు. గురువు సమంగా చెప్పలేడని మనం చెప్పలేము. వీడేమో దాని మీద దృష్టి పెట్టి ఆ విద్యార్థి ఆ కాలంలో చదువుకుని ఉంటాడు. ఇప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే వాళ్ళు ఉదాహరణకి తెలుగుబాటని చెప్తూ ఉండేవారు. గంగా అవతరణ అని చెప్పేసి చెప్తారు. గంగా అవతరణలో భగీరథుడు, ఆ శివుడు, గంగాదేవి గురించి చెప్తే సరిపోతుంది. కానీ వెనక్కి వెళ్ళి ఆ సగర పుత్రులందరూ కూడా ఎలా బుగ్గైపోయారు ఏమండి, అంశుమంతుడు అతను ఎలా వాళ్ళని మళ్ళీ అదే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెప్తే
కపిల మహర్షి అతను చెప్తాడు, గంగని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే అందరికీ కూడా మోక్షం వస్తుందని. తీసుకురాలేకపోతాడు. తర్వాత రాజులందరూ ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా చెప్తారు. అంటే పాటల్లో ఒకటైనా సరే పాఠ్యాంశానికి కొంచెం ఎగువగా వెళ్ళి వాళ్ళు పూర్వం చెప్పేవారు. అది దాంట్లో ఉండే ధర్మ సూక్ష్మాలు అవి కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఈ భారత రామాయణాలు అవి కూడా కథల రూపంలో చెప్తారు. అయితే ధర్మ సూక్ష్మాలు మాత్రం చెప్పేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎవరో ఒక గరికపట్టి వాళ్ళు, ఒక చాగంటి వారు, ఏమండి సామవేదం వారు కూడా అలాంటి వాళ్ళు. మామూలు వాళ్ళకి అది కేవలం కథలా అనిపిస్తుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తీసుకెళ్తూ ఉంటాడు, అంటే గురువు గురించి చెప్తున్నాను. ఆయన వాళ్ళకి బల అతిబల అనేటువంటి విద్యలు అవి కూడా అన్నీ నేర్పుతారు. నేర్పిన తర్వాత శిష్యుడిని తీసుకెళ్తున్నప్పుడు కేవలం అలాగా ఒక విషయం మీదే అలా బోధిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆ విసుగు చెందకుండా ఉండడానికి మధ్య మధ్యలో కథలు, ఏమండి. అలాగే కుమార ఉత్పత్తి చెప్తారు. అంటే కుమారస్వామి గురించి వచ్చింది కనుక ఆ కుమారస్వామి తండ్రికే ఆయన బోధన చేశాట. అదే స్వామిమళయ్య అని చెప్పేసి ఈ 6 క్షేత్రాలు ఉంటాయి కుమారస్వామివి. దాంట్లో అదొక క్షేత్రం. అక్కడ కుమారస్వామి తండ్రికి ఆ ప్రణవం గురించి ఆయన బోధన చేశారంటారు. అంటే ఓంకారం అంటే దాన్ని శబ్ద బ్రహ్మ ఉంటారండి మనం. అది చాలా గొప్పది. అది ఆయన అక్కడ అలాగే మనకి బోళ్ళంత మంది గురువులు ఉన్నారు. ఇప్పుడు ఆధునిక కాలంలో గురువులు బోళ్ళంత మంది చెప్తున్నారు వేదాంత విషయాలు. మెయిన్ ఏం చెప్పినా సరే మనం వాళ్ళు చెప్పినవి అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాలి. పూర్వం మాకు ఒక తెలుగు టీచర్ ఉండేవారు. మేము ఒకసారి అంటే స్వాగతం అనుకోండి ఇది, మేము స్కూల్లో ఒక వడ్లమాని విజయశంకరన్ ఉండేవాడు. నేను కూడా ఒక అణాకి పుస్తకం తీసుకుని డిటెక్టివ్ నవల్ కొమ్మూరు సాంబశివరావు గారు విపరీతంగా చదివేవాళ్ళం. చదువుతున్నప్పుడు ఆవిడ చూశారు. అంటే ఒకసారి మేము ఇద్దరం కలిపి ఏదో మాట్లాడుకుంటున్నాం వెనక బెంచ్లో కూర్చుని. అంటే ఇలాంటివన్నీ కూడా వెనక బెంచ్లో కూడా చేయాలి, ముందు చూస్తే కనపడిపోతుంది. ఆవిడ చూసి పిలిచిన తర్వాత ఆవిడ చాలా మర్యాదస్తురాలు. ఆవిడ మమ్మల్ని అప్పుడు 4th అనుకుంటాను. ఆవిడ ఏంటంటే అక్కడికి స్కూల్ టీచర్స్ రూమ్ ఉండేది మాకు. అక్కడికి వెళ్ళాం. ఆ టీచర్స్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పింది, రే మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళు మీకు ఎంతో డబ్బులు కడుతున్నారు, మీరు ఇక్కడికి వచ్చి స్కూల్కి ఇదా మీరు చేస్తున్నారు, ఈ టైంలో ఈ కాలాన్ని మీరు వృధా చేస్తే మరి ఇంకా జీవితంలో మీకు ఇది ఉండదు, అంటే ఉపయోగపడే విషయాలు ఇప్పుడే నేర్చుకోవాలి, అప్పుడు మీరు నేర్చుకోలేరు అంటారు కదా, మొక్క వంగుతుంది మానే వంగుతుందా అని. అంటే ఆ విధంగా ఆవిడ మమ్మల్ని ప్రబోధించారు, చెప్పారు విషయాలు. చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి కూడా నేను ఒక పుస్తకం కూడా చదివింది లేదండి. సరే, అయితే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే రామాయణం మహాభారతం వాటి మీద ఆ రుచిని మన వాళ్ళు క్రియేట్ చేయాలి పెద్దవాళ్ళు. ఇప్పుడు బోల్డెన్ రకరకాల పుస్తకాలు కూడా వచ్చాయి. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు సెల్ ఫోన్లు రావడం వలన పిల్లలకి ఏవో ఈ ప్రచార మాధ్యమాలు చెత్తవన్నీ చూపెడుతున్నాయి. అలా కాకుండా మంచి కార్యక్రమాలు, అంటే ఈ టీవీలో కూడా మంచి కార్యక్రమాలు వచ్చేవి ఉన్నాయనుకోండి, అవి చూపించాలి. మనకి ఏంటంటే రామాయణంలో అగస్త్యుల వారు రాముడికి యుద్ధ సమయంలో వస్తారు. ఆయన వచ్చి ఈ ఆదిత్య హృదయం బోధిస్తారు. అంటే మనకి ఏదైనా ఒక మంచి విషయం ఎవరు చెప్పినా సరే వాళ్ళని మనం గురువు కిందనే తీసుకోవాలి. ఇక్కడ చమత్కరిస్తూ మన కంచి పరమాచార్య ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు చెప్తారు, జగద్గురు అంటే జగద్గురువుని వాళ్ళు పిలుస్తారు పీఠాధిపతుల్ని. జగత్తు మనకు గురువు, అంటే జగత్తులోంచి చూసుకుని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన మహానుభావుడు. ఇలాగా మనకి చాగంటి కోటేశ్వరరావు వారు ఉండేవారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. అలాగే మాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు, ఆ ఉలుమురి వెంకట స్వామియాదులు గారిని. ఆయనేమో కాశీలో ఆయన వృత్తి ఏమిటంటే CEO ఆయన. అయినప్పటికీ కూడా ఆయన శ్రీకాకుళం విజయనగరం వచ్చి ఈ రామాయణ భారతాల మీద వాటి మీద కూడా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ వృత్తి ఒకటి, కానీ ఇంకోటి ఇది కూడా చేస్తూ ఉంటారు. అంటే రెండు సమన్వయపరచుకోవడం కొంచెం కష్టం. అయినప్పటికీ కూడా వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మనకి ఈ సూర్య భగవానుడి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఆదిత్య హృదయం అని. ఆ సూర్య భగవానుడికి ఏంటంటే మనకి వేదాల్లో సూర్యమండలాన్ని ఏంటంటారంటే రుక్కులు అంటారు, అది ఋగ్వేదం అంటారు. ఏమంటే సూర్యమండలం ఆ దాంట్లో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఉంటారు కదా, యజస్సులు అంటారు, అంటే యజుర్వేదం అంటారు. ఇకపోతే ఆయన నుంచి ఉన్నటువంటి కిరణాలు వస్తాయి కదా, అవన్నీ సామాలు, అంటే సామవేదాలు అంటారు. అంటే ఈ వేదాలు అన్నమాట మూడును, దీన్ని త్రయీ అంటారు ఈ వీటిని. ఏమండి అంచేత ఏంటంటే మనకి వేద విద్య అనుచారంగా వస్తున్నది. దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. దాంట్లో వేదాంతర్గతాలైనటువంటి చివరిలో ఉంటాయి. అవి ఏంటంటే ఉపనిషత్తులు అంటారు. ఆ చివరినున్నవి వేదాంతాలు. ఆ ఉపనిషత్తులు ఏంటంటే
మనకి గురు సంవాద రూపంలో జరుగుతూ ఉంటాయండి. ఒక శిష్యుడికి ఒక ఇది డౌట్ వస్తుంది, దాన్ని తీర్చడానికి గురువు చెప్తాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. అందులో మనకి కఠోపనిషత్తులో ఒక చిన్న కుర్రవాడికి బ్రహ్మ తత్వం గురించి, అంటే ఆత్మతత్వం, ఆ విచారణ, దానికి సంబంధించిన విషయాలు యముడు స్వయంగా చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. నచికేతోపాఖ్యానం అని చెప్పేసి అది. అలాగా సూర్యభగవానుడు స్వయంగా ఎవరికి? ఆంజనేయ స్వామికి ఆయన గురువు గారు. ఆంజనేయ స్వామి గురువు అయితే అక్కడ ఎంత కృప ఉంటుందంటే, కృప ఆయనకి విద్య నేర్పుతున్నప్పుడు, ఒక విద్య నేర్పాలి అంటే ఆయనకి భార్య ఉండాలి, గృహస్థ ఉండాలి. గృహస్థ అంటే భార్య ఉండాలి. అది గృహస్థ అంటే ఆ సంబంధం ఉండాలి, లేకపోతే లైంగిక సంబంధం అది పక్కన పెట్టండి. అయితే సూర్చలాదేవి అని చెప్పేసి ఆవిడనిచ్చి వివాహం చేసినట్టుగా చెప్తారు. అప్పుడు ఆయన యోగ విద్య బోధించాడంటారు. సూర్చల అంటే ఏం లేదు, ఆ సూర్యభగవాను తాలూకా ఒక చక్కటి కాంతి, ఆ కాంతి ఈయన మీద ప్రసరించింది. అది అప్పుడు ఆయన ఆ విద్య బోధించాడని చెప్పుకోవచ్చు మనం. ఇలాగే మనకి అనేకమైనటువంటి గురువులు ఉంటారండి. మనకి చిన్నప్పుడు గురువులు మనం మర్చిపోలేము. చిన్నప్పుడు వాళ్ళు చెప్పినవి ఏంటంటే మనకి మంచి మంచి విషయాలన్నీ కూడా మనకి మనసుకి ఎక్కుతాయి తొందరగా. పెద్ద అయిన తర్వాత అందుకే అంటారు, చిన్నప్పుడే మనం ఏదైనా సరే సాధించాలి, చదువుకోవాలి. మనకి లౌకిక విద్యలు, అలౌకిక విద్యలు రెండు ఉంటాయి. ఈ లౌకిక విద్య ఏంటంటే మనకి గృహస్థగా ఉన్నప్పుడు ధన సంపాదన చేసి కుటుంబ పోషణకి దానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకటి చెప్తారు, గృహస్థు మీదే కూడా తక్కిన ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి. మనకి బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం. అయితే గృహస్థే ఈ వీటికి ధనం కూడా ఇవ్వాలని చెప్తారు. అంటే పూర్వకాలంలో చెప్తూ ఉండేవారు. పూర్వకాలం ఏంటంటే గురుకులాలు అవి ఉంటూ ఉండేవి. ఆ గురుకులాలని పోషణ బాధ్యత గృహస్థు స్వీకరించేవాడు, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజు స్వీకరించేవాడు. పూర్వం గురుకులంలో విద్య పూర్తి చేసిన తర్వాత ఆ గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏముండదు కదండి. అప్పుడు వెళ్ళి ఆ రాజు, దేశపు రాజు దగ్గరికి వెళ్ళి అడిగి ఆ గురుదక్షిణ సమర్పించుకునేవారట. పూర్వకాలమో అలా ఉంటూ ఉండేవి. దాంట్లో మనకి ఉదంకోపాఖ్యానం అని చెప్పేసి మహాభారతంలో వస్తుంది. ఆయన చెప్తాడు మీకు, అంటే ఆవిడ ఆ గురుపతిని చెప్తుంది, ఫలానా ఇది కావాలని వెళ్తాడు. సరే, పూర్వం గురుకులాలు ఎలా ఉండేవంటే, గురుకులాలు వీళ్ళు అక్కడ ఏంటంటే ఇవి కులమత భేదాలు ఏమి ఉండవు, అందరికీ కూడా గురువు ఒకటే. వాళ్ళేమో భిక్షాటన చేసుకుని చెప్పేవారు. అంటే పాతకాలం గురుకులాలు చెప్తున్నాను అనుకోండి, అవన్నీ ఎలా ఉంచండి. అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా మన గురుకులాలను నాశనం చేశారని చెప్తారు. గురుకులాలంటే కేవలం ఈ బ్రాహ్మడు వేదం నేర్చుకునే ఇదే కాదు, దక్కిన వాళ్ళు కూడా ఉండేవి. అంటే కమ్మరి, కుమ్మరి ఉంటారు చూస్తారా, ఈ బంగారు చేసేవారు, శిల్పకళ చేసేవారు, వీళ్ళందరూ వాళ్ళకు కూడా అన్నీ కూడా మొత్తం గురుకులాలే. అవన్నీ కూడా నేడు లుప్తమైపోయాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉదాహరణకి ఇప్పుడు కూడా మనకి గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి చెప్పుకుందాం. వాళ్ళ గురువు గారు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఆయన దగ్గర వేలూరు శివరామ శాస్త్రి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, తర్వాత కాటూరు వెంకటేశ్వరరావు గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, ఎందరో గొప్ప శిష్యులు ఉండేవారు. ఆ శుశ్రూష ఎలా ఉండేదంటే, ఒకళ్ళు తల ఒత్తుతూ ఉండేవారు, ఇంకోళ్ళు కాళ్ళు పట్టుతూ ఉండేవారు, ఇంకోళ్ళు భుజం అంటే అలా సేవ చేస్తూ విద్య నేర్చుకునేవారు. అందుకే గురువుని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అంటారు, గురువుని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇంకేం లేదు, వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం కలగకుండా చక్కగా మనం చూసుకుంటే ఆయన చక్కటి మంచి 4 విషయాలు మనకు చెప్తాడు. ఏమండి, అవి మనకి ఉత్తర తర్వాత మనకు ఉపయోగపడతాయని. అది ఇకపోతే ఏంటంటే ఈ వేదం అనేది ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకటి అనుచారంగా వస్తుంది. ఒకళ్ళు చెప్తూ ఉంటే ఇంకోళ్ళు నేర్చుకుంటారు. అంటే గురువు శిష్యుడికి చెప్తాడు, ఆ శిష్యుడే కొంతకాలం పోయాక గురువు అవుతాడు. అవి ఏంటంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలతో ఉంటాయి. ఏమాత్రం శబ్ద దోషం రాకూడదు. వస్తే ఏమవుతుందంటే అర్థం మారిపోతుందంటారు. ఎందుకంటే మనకి వేదానికి అంగాలు 6 ఉంటాయి కదా. 6 అంగాల్లో ఏంటంటే ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము ఇలాంటివి ఉంటాయి మనకి. అవన్నీ కూడా కల్పము, అవన్నీ కూడా మనకి చూడండి కల్పోక్త ప్రకారమే అంటారు చూసారా. సత్యనారాయణ చెప్తూ ఉంటప్పుడు చెప్తారు అది ఎక్కడిదో కూడా. అలాగే అగస్త్యుల వారు హయగ్రీవుల ఉపాసనం, హయగ్రీవుల వారి దగ్గర ఆయన వసన్యాది వాగ్దేవతలు మనకి లలితా సహస్రనామాలు చెప్తారు. ఈ లలితా సహస్రనామాలు ఆయన వారి దగ్గర నుంచి గ్రహిస్తారు. ఆ విధంగా అగస్త్యుల వారికి ఆయన గురువు. సరే, ఆయన అది గ్రహించిన తర్వాత ఇంకా ఇదైతే త్రిశతి అని ఇంకోటి ఉంటుంది, అది చెప్తారు. ఆ త్రిశతి ఏంటంటే అమ్మవారు అయ్యవారు తలక మాటలు అని చెప్తారు, సంభాషణని పెద్దలు. ఇలాగా మనకి ఎంతోమంది గురువులందరూ కూడా మనం ఆదరించాలండి గురువుని. పూర్వకాలంలో
గురు శుశ్రూష చేసే నేర్చుకునేవారు గురువులు. అయితే ఆధునిక కాలం ఏంటంటే మారిపోయింది, అది రాను రాను కూడా. అంచేత ఏంటంటే ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా కూడా వెళ్ళాలి. ఎందుకంటే కేవలం ఈ వేద విద్య ఒక్కటే మనిషికి ఆహారం పెట్టట్లేదు. అంచేత లౌకికమైన విద్యలు కూడా నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటున్నా కూడా వీటిని విడిచిపెట్టకూడదు. మనకి అనుచారంగా పూర్వులు చెప్పినటువంటి పద్ధతి మనకుంది. ఎందుకంటే ఈ మానవ జన్మలో ఒక్కటే మనకి మోక్షం సంపాదించడానికి తగినటువంటి జన్మ, ఇంకే జన్మ కాదు. మనం ఈ పిపిలా కాదు బ్రహ్మ పర్యంతరం కూడా 84 లక్షల యోనుల్లోంచి వచ్చి 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 మనిషిగా మనం ఇప్పుడు ఉన్నాం. ఈ మనిషిగా ఉన్నప్పుడే మనం ఏమైనా సాధించాలి. అంచేత ఆదిశంకరులు రాసినటువంటి అనేక గ్రంథాలు, ఆయన ప్రశ్నోత్తరావళి అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే ప్రశ్న అతనే వేసుకుని జవాబు కూడా ఆయనే చెప్పారు. అంటే అంత కృప, అంతమంది మన మన మానవ జాతి మీద ఎంతో కృప ఆయనకి. ఆ కృప వలన అలాంటివన్నీ చెప్పారనమాట ఆయన మహానుభావుడు. అలాగే వివేక్ చూడమని, పరోక్ష అపరోక్ష ఇదని, అదే గుర్తు రావట్లేదు. సరే, ఇలాంటివి ఎన్నో గ్రంథాలు ఆయన రాశారు అండి. తర్వాత స్తోత్రాలు, ఇంకా గణేశుడిని స్తోత్రం చేశారు, తర్వాత అమ్మని స్తోత్రం చేస్తారు, నరసింహస్తుతి, ఇలాగ ఎన్నో స్తుతులు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత అందరూ కూడా మనకి విద్య నేర్పేవాళ్ళు ఎక్కువే ఉన్నారు. అయితే ఇంకోటి మనకి ఈ రామాయణంలో కూడా వస్తుంది, గురుకృప ఉంటే ఇంకేం అక్కర్లేదండి. గురువు మనకి వశిష్ఠుల వారు, అంటే దిలీపుడికి మహారాజుకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టకపోతే ఆయన ఆశ్రమంకి వెళ్ళి అడుగుతారు గురువుగారిని. గురువుగారు చూస్తారు, అంటే వాళ్ళకి దివ్య దృష్టితో చూస్తారు. దివ్య దృష్టి అనేది ఏంటి? ఆ సాధన తపస్సు వల్ల వస్తుంది. చెప్తాడు, రాజా పూర్వకాలం దేవదాన యుద్ధాలు జరుగుతుంటే రాజులు కూడా వెళ్ళి యుద్ధం చేసేవారు, బలమైన వాళ్ళు. ఈ సూర్యవంశం రాజు అనేటువంటి ఇతను దిలీపుడు కూడా వెళ్ళి యుద్ధం చేస్తాడు. వస్తూ ఉంటే కామధేను కనపడుతుంది, దానికి ప్రదక్షిణ చేస్తే రావాలి. అయితే ఆ ఏనుగుల గిహింకారం వాటి వల్ల ఏంటంటే అతను అది మర్చిపోయి వచ్చేస్తాడు భూలోకం. సరే, ఆ కారణం చేత ఆ దోషం ఉంటుంది. గురువుగారు ఆ దోషం చెప్తారు, నాయన సరే ఆ కామధేను సంతతి నా దగ్గర ఉంది, మండలం పాటు సేవించు అంటాడు. దాన్ని రోజు అడవికి పట్టుకెళ్ళడం తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు. అయితే అడవిలో ఒకరోజు దీని మీద సింహం దాని మీదకి రావడం, ఇది చెప్తాడు, నన్ను తిను సింహ మా గురువుగారి తలక అది గోవుని విడిచిపెట్టు అంటారు. అంటే గోవుకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు. తర్వాత గురువుగారి దగ్గర రాగానే ఆ గోవు తలక క్షీరం గ్రోలైన తర్వాత అతనికి మహానుభావుడైనటువంటి ఇతను రఘుమహారాజు పుడతాడండి. అతని పేరు మీదే, అంటే కాకుస్థ వంశము రఘువంశం అంటారు చూస్తారా, అలాగే రఘుమహారాజు పేరు మీద రఘువంశం అనేటువంటి దీన్ని శ్రీరాముల వారి తలక వంశాన్ని పిలువబడుతుంది. అంటే సూర్యవంశం అనుకోండి, రఘువంశం అంటారు. సరే, మహానుభావుడు ఆ రఘువంశం గురించి కాళిదాస్ మహాకవి రఘువంశం కావ్యం ఉంది, అది పంచకావ్యాల్లో అది కూడా ఒకటి. ఇలాగా ఎంతోమంది గురువులు. మహాభారతంలో తీసుకున్నట్టయితే ఆ కాలంలో మనకి ద్రోణాచార్యుడు గురువు. ఆయన ద్రోణాచార్యుడును ఈ ద్రుపదుడును అగ్నివేశుడి దగ్గర విద్య నేర్చుకుంటారు. అప్పుడు విడిపోతున్నప్పుడు చెప్తాడు ద్రుపదుడు, నీకేం అవసరం వచ్చినా సరే రా అని. సరే, ఇతను బీదరికంలో ఉంటాడు ద్రోణుడు. ఒక అబ్బాయి పుడతాడు, అబ్బాయికి పాలు కూడా ఇవ్వడానికి అంత లేని స్థితిలో ఉంటాడు. అప్పుడు వెళ్తే ఇలాగే అందరూ చెప్తారు, డబ్బున్న వాడి దగ్గరికి వచ్చి, గొప్పవాడి దగ్గరికి వచ్చి నాకు తెలుసు నువ్వంటారు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. సరే, అది అవుతుంది. సరే, అర్జునుడు తర్వాత గురుదక్షిణగా అతని జయించి తీసుకొస్తాడు. సరే, అదంతా అవుతుంది. ఆ రోజుల్లో ద్రోణుడి దగ్గర చాలా గురుకులం చాలా పెద్దదని చెప్తారు కూడా. ఎందుకంటే అనేక దేశాల రాజులు వచ్చి నేర్చుకునేవారట. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, గురువులు ఎలా ఉంటుందంటే తరతమ భేదాలు లేవు వాళ్ళకి. ఆ ద్రోణుడి దగ్గరికి ఆ ద్రుపదుడు కొడుకు దుష్టద్యుమ్నుడు వరప్రభావి, ఈయన చంపడానికే పుడతాడు అతను. అంటే అయితే అతను చెప్తాడు, అయితే ఇతనికి ఏంటంటే రాజుకి కక్ష ఎక్కువ ఉంటుంది. ఏమండి, బ్రాహ్మడికి ఆ నోరు దురుసు ఎక్కువ గట్టిగా, కానీ వెంటనే తట్టుకుని దానికి శాపాన్ని మరులుస్తాడు. దీనికి మనకి మహాభారతంలో ఒక దృష్టాంతం ఉంటుంది. ఈ అదే దాంట్లో ఉదంకోపాఖ్యానంలో రాజు దగ్గరికి వెళ్తాడు. రాజేమో సరే అన్నంలో తల వెంట్రుక ఉంటుందని అయితే అతను చెప్పిస్తాడు. ఎవరు ఆ తల వెంట్రుక ఉంది ఇతను ఉదంకుడు. ఏమిటంటాడంటే ఉదంకుడు, నువ్వు గుడ్డివాడవైపో అంటాడు రాజుని. అప్పుడు రాజు కూడా వాళ్ళకే తపశక్తి ఉంటుంది. అతను చెప్పిస్తాడు, నువ్వు అనపత్యుడు అంటే పిల్లలు లేకుండా ఉండాలని. అది చెప్తాడు. అయ్యో బాబోయ్, పిల్లలు లేకుండా ఉంటే నేను ఎలా ఉంటాను, అపుత్రస్త గతం నాస్తి నాకు అంటారు. సరే, నేను అప్పుడు రాజు చెప్తాడు, మా వాక్కు బ్రాహ్మణ తలక వాక్కు దారుణ అస్త్రస్త్ర తుల్యంలా ఉంటుంది, మాది నవ్య నవనీతంలా ఉంటుంది, కానీ మేము శాపం మరల్చలేము. ఏమండి,
నువ్వు మరల్చగలవు అంటే శాపం రాల్చి వెళ్ళిపోతాడు. అంటే రాజు ఎలా ఉండాలంటే మరి అలాగే ఉండాలి రాజు. ఎందుకంటే శిక్షించేటప్పుడు ఆ మనసు ఇలాగ ఉంటే ఇంకా ఏంది శిక్షలు లేవు, ఇంకా పడకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది అంతా. తప్పులు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాగే మనకు అతను అలా అవుతుంది. ద్రోణుడు అలా ద్రోణ సామ్రాజ్యంలో అలా అవుతుంది. అంటే దుష్టద్యుమ్నుడిని పంపిస్తే అతను నా శత్రువుతలుగా పొడుగని చూడలేదు, విద్య నేర్పుతాడండి. విద్య నేర్పి పంపిస్తాడు. చివరికి అతని చేతిలోనే మరణం వస్తుంది. అయినప్పటికీ కూడా చూడండి, అప్పుడు అలా ఉండేవారు గురువు అంటే. అలాగే మనకి ఇంకో చోట కూడా దృష్టాంతం కనపడుతుంది. మనకి ఈ దేవతల తాలూకా కొడుకైనటువంటి కచుడు ఉంటాడు. మనం కచుడు దేవయాని పాఠాలు మనం చదువుకునే ఉంటాం. అక్కడ ఏంటంటే మృత సంజీవని విద్య వీరి దగ్గర ఉంటుంది, శుక్రాచార్య దగ్గరికి, భృగు మహర్షి కొడుకు. అది నేర్చుకుందుకని వస్తే వీడు దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతి కొడుకు నేను చెప్పకూడదు, శత్రువు అనే ఆలోచించలేదు. అతన్ని అక్కడిని చేర్చుకుని విద్య నేర్పాడు. విద్య నేర్పినప్పుడు అసూయతోటి ఆ రాక్షస విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఇతన్ని అడవిలోకి తీసుకెళ్ళి నూతిలో పడేస్తారు. అప్పుడు ఇతను దివ్య దృష్టితో తీసుకొచ్చి అతన్ని మళ్ళీ బతికిస్తాడు మృత్యుంజయుడితో. రెండోసారి ఏం చేస్తారంటే ఇలా కాదని చెప్పేసి అతన్ని కాల్చేసి ఆ బూడిద, అతనికి మద్యపానం అలవాటు ఉంది, తాగుతాడు శుక్రాచార్యుడు, దాంట్లో కలిపిస్తారు, తాగేస్తాడు, కడుపులోకి వెళ్ళిపోతాడు. చూస్తే లోపల ఉంటాడు. ఆ దేవయాని చెప్తుంది, అంటే దేవయాని అతన్ని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. సరే, అప్పుడు కడుపులో ఉండగానే చెప్తాడు శిష్యుడికి, నేను నీకు మృత సంజీవిని చెప్తాను, నువ్వు బయటికి రా, మళ్ళీ నన్ను బతికించు. అంటే చూస్తారా చక్కగా. అంటే గురువు వెళ్ళేవాడు ఎలా ఉన్నాడంటే అది. అప్పుడేమో అతను అలాగే మృత సంజీవిని విద్య నేర్చుకుని బయటకు వస్తాడు, గురువుని పంపిస్తాడు. అంటే పూర్వకాలం ఏంటంటే గురువులకి తారతమ్యాలు లేవు, అందరికి చెప్పేవారు. అంటే శత్రువు ఇదేని లేదు. అలాగా మనకి ఎంతోమంది గురువులండి. మనకి చిన్నప్పటి నుంచి మనకి విద్య నేర్పినటువంటి గురువులు అందరికీ కూడా మనం ఈరోజు వందనం చెప్పాలి. ఇదంతా కూడా ఏంటంటే వ్యాసుల వారిని ఆదర్శంగా తీసుకుని మనకి ఈ వేద విద్య కానీ, ఈ గురుకులాలు, మనకి షట్శాస్త్రాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు. అంటే వైశేషికం, వేదాంతం, మీమాంసలో ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస చెప్తారు. ఉత్తర మీమాంసకి ఏంటంటే వ్యాసుల వారిని చెప్తారు, పూర్వ మీమాంసకేమో జైమిని చెప్తారు. ఇలా యోగము అంటే పతంజలి యోగ శాస్త్రం, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. మరి అది అంటే కొంతవరకు లుప్తం అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి శాస్త్రాలని ఆదరించే వాళ్ళని మనం గౌరవించాలండి. ఇప్పుడు ఇది స్వాగతం కాదు. మాకు గోడ వెంకటేశ్వర శాస్త్రి గారిని చెప్పేసి మా వెయ్యంకులు ఉండేవారు, ఆయన కీర్తిశేషులు అయ్యారు. వారింట్లో వేద సదస్సు జరిగేది. దాంట్లో ఆ వేద సదస్సులో ఎంతోమంది వచ్చేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, గంటి రామ్లాల్ గారు, చిర్రావరి రామశాస్త్రి గారు, రేమిళ్ళ గుర్తురాంట్ల, ఇలా వీళ్ళు కాకుండా మన తెలుగు వాళ్ళ పేరు చెప్పాను. అరవ దేశంలో ఆయన దగ్గర అంటే గురుకులం ఉండేది, నేర్చుకునేవారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఆ సదస్సుల్లో పాల్గొనేవారు. ఆ సదస్సుల్లో ఇప్పుడు నేను చెప్పాను షట్శాస్త్రాలని చూస్తారా, వేదాంతం మీద ఒకళ్ళు ఉపన్యాసం ఇస్తే మీమాంస మీద ఇంకోళ్ళు చెప్పేవారు, వైశేషికం మీద ఇంకోళ్ళు చెప్పేవారు. ఇలాగా ఎంతోమంది అక్కడ చెప్తూ ఉండేవారు. చూస్తూ ఉంటే ఆహా, నేను సంస్కృతం కూడా నేర్చుకోలేదే అయ్యో అని నేను కొంచెం బాధపడిన ఇది ఉంది. సరే, అయినా అలాంటి మహానుభావులను కలవడం కూడా చాలా గొప్ప విషయం అండి. అంచేత నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన గురువులందరికీ కూడా ఇంకోసారి నమస్కారాలు. ఆ వ్యాస భగవానుడికి ఆ వేదాలు విభజించి మనకి ఇంత భిక్ష, ఈ వేదాభిక్ష అంటే మనకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి ఆ మహానుభావుడికి మళ్ళీ అందరాలను సమర్పిస్తూ నేను ఇంతటితోటి ముగిస్తున్నాను అండి. శుభం భూయాత్.